ఆన్లైన్ ఎడ్యుకేషన్. మనం లాస్ట్ వీడియోలో రాష్ట్రపతి యొక్క అధికారాల విధుల గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనం ఉపరాష్ట్రపతి యొక్క అధికారాల విధుల గురించి చెప్పుకుందాం అండి. ఓకే, సరే, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఉపరాష్ట్రపతి యొక్క అధికారాల విధులు. ఏ టాపిక్? ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు విధులు. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో మనకి రాష్ట్రపతి ఉంటాడు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటాడు కదండి. కాబట్టి ఉపరాష్ట్రపతి యొక్క అధికారాల విధులు ఇప్పుడు చెప్పుకుందాం. సరే, ఉపరాష్ట్రపతి పదవిని మనం యాక్చువల్గా ఎక్కడి నుంచి తీసుకున్నామండి అంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి. అంటే అమెరికాలో వచ్చేసి మనకి అక్కడ ఉపాధ్యక్షుడు అనే వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఈ ఉపరాష్ట్రపతిని మనము అమెరికాలో ఉన్నటువంటి ఉపాధ్యక్షునితో మనం పోల్చవచ్చు. ఓకే, ఈ ఉపాధ్యక్షుని పదవిని ఖచ్చితంగా మన భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతిని ఏర్పాటు చేయాలని చెప్పిన వ్యక్తి ఎవరండి అంటే మనకి హెచ్వి కామత్. ఇదనే కదండి మన భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వ్యక్తి ఎవరు అంటే హెచ్వి కామత్. సరే, ఈ హెచ్వి కామత్ మన భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి యొక్క ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉపరాష్ట్రపతికి అధికారాల విధులు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పాడండి. సరే, ఈ హెచ్వి కామత్ చెప్పిన ప్రకారమే మన భారత రాజ్యాంగ పరిషత్ ద్వారా మన భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి గురించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉపరాష్ట్రపతి యొక్క అధికారాల విధుల గురించి మన భారత రాజ్యాంగంలో 5వ భాగంలో తెలియజేయడం జరిగింది. 5వ భాగంలో మొత్తంగా ఎన్ని ఆర్టికల్స్ అంటే 63 to 71 ఆర్టికల్స్ వరకు తెలియజేయడం జరిగింది. ఓకేనండి. సరే, మొట్టమొదటిసారిగా మనము 63 ఆర్టికల్ గురించి చెప్పుకుందాం. 63 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? 63 ఆర్టికల్ ఏంటి అంటే ఒక భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఉపరాష్ట్రపతి ఉపాధ్యక్షుని పదవితో కలిగినటువంటి అమెరికా ఉపాధ్యక్షునికి ఉన్నటువంటి పోలికలు ఉపరాష్ట్రపతికి ఉంటాయండి. ఆ తర్వాత 64వ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఉపరాష్ట్రపతికి మనం అనుకున్నాం కదండి ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఇతను పదవి రీత్యా ఎక్స్ అఫిషియో చైర్మన్. ఈ దేనికంటే ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటే రాజ్యసభకి. ఓకే, ఆ తర్వాత 65వ ఆర్టికల్ ప్రకారం ఏం తెలియజేస్తుందండి అంటే ఒకవేళ రాష్ట్రపతి పదవి మన భారతదేశంలో ఖాళీ ఏర్పడింది అనుకోండి, ఆ ఖాళీ ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రపతి పదవి పైన ఖాళీని ఇతను భర్తీ చేస్తాడనమాట. ఇతను భర్తీ చేయడానికి అంటే రాష్ట్రపతి లేని సందర్భంలో రాష్ట్రపతి మరణించినా లేకపోతే రాష్ట్రపతికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఒకవేళ రాష్ట్రపతి పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉండి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి పదవిని అలంకరించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి 65(1) ఆర్టికల్ ప్రకారం ఏమి అంటే ఆర్టికల్ ప్రకారం ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి మరణించినప్పుడు ఆ మరణించినటువంటి ఆ టైంలో రాష్ట్రపతి యొక్క పదవిని అలంకరించడం జరుగుతుంది. ఆ తర్వాత 65(2) ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి మరణించింటాడు కదండి. ఆ మరణించిన రాష్ట్రపతి యొక్క ప్లేస్లో మనం రాష్ట్రపతిగా చేరాడు 65(1). ఆ తర్వాత 65(2) ప్రకారం ఇతనికి అనారోగ్యంగా ఉంటాడండి. ఒక 10-15 రోజులు లీవ్లో ఉండాలనుకుంటాడు. ఆ లీవ్ కావాలన్నప్పుడు ఆ లీవ్ టైంలో మనకి రాష్ట్రపతి ప్లేస్లో ఉపరాష్ట్రపతి కొన్ని రోజులు రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చండి. ఆ తర్వాత 65(3) ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే రాష్ట్రపతి లేని టైంలో వెళ్ళి రాష్ట్రపతి పదవిని అలంకరించినప్పుడు ఆ రాష్ట్రపతికి మనము అక్కడ ఎవరు శాలిస్తాము? మనకి రాష్ట్రపతి శాలిస్తాం, అంతేగాని ఉపరాష్ట్రపతి యొక్క జీతం ఇవ్వం. అంటే ఇప్పుడు అతను ఏ వర్క్ చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి జీతం ఇవ్వాలండి. ఇక్కడ రాష్ట్రపతికి ఏ విధంగా అయితే శాలరీ ఇస్తామో, రాష్ట్రపతికి ఏ విధంగా అలవెన్సెస్ ఇస్తామో, రాష్ట్రపతికి ఏ విధంగా హౌస్ ఇస్తామో, వెహికల్ ఇస్తామో అని అతను రాష్ట్రపతికి వ్యవహరించిన ఎన్నాళ్ళు అయితే ఉంటాడో అన్నాళ్ళు ఉండాల్సింది. అంటే మ్యాక్సిమం 6 months అండి, అంత మించి లేదు. ఆ తర్వాత వేరే రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, సరే, నెక్స్ట్ వచ్చేసి 66వ ఆర్టికల్. ఈ 66వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి అంటే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుందండి. ఎన్నిక
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక అవ్వాలి అంటే యాక్చువల్గా ఇతని ఎన్నిక కూడా ఎలా జరుగుతుందండి అంటే నైష్పత్తిక ప్రాతినిధ్యం అంటే ఏక ఓటు బదిలీ పద్ధతి ప్రకారమే జరుగుతుందండి. అంటే మనకి ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎలక్షన్స్ జరిగేది ఎవరికి అంటే రాష్ట్రపతికి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ద్వారా వచ్చేసి ఉపరాష్ట్రపతికి అండి. అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ ప్లస్ లోక్సభ మెంబర్స్ ఖచ్చితంగా అటెండ్ అవుతారండి. వీళ్ళతో పాటు యాక్చువల్గా రాష్ట్రపతి నామినేట్ చేశారు కదండి, రాష్ట్రపతి లోక్సభకు 12 మందిని, లోక్సభకి 2, రాజ్యసభకు 12 మంది నామినేట్ చేశాడు కదా. ఆ నామినేషన్ చేసేటప్పుడు ఆ క్యాండిడేట్స్ వచ్చేసి ఇతని ఎన్నికలో పాల్గొనవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. ఈ 14 మంది వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికకి పోటీ చేయకూడదండి. అంటే రాష్ట్రపతి ఎన్నికలు జరిగేటప్పుడు వీళ్ళు వెళ్ళి ఓటు వేయరాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు 14 మందిని రాష్ట్రపతి నియమించింటాడండి. నియమించినప్పుడు యాక్చువల్గా అప్పుడు రాష్ట్రపతి పైన వీళ్ళకి అభిమానం ఉంటుంది. అభిమానం ఉండడం వల్ల ఖచ్చితంగా రాష్ట్రపతికి ఓటు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 14 మంది రాష్ట్రపతి ఎన్నికల్లో ఉండరు. అదే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అయితే ఈ 14 మంది కూడా ఫాలో అవుతారండి, ఓటు వేస్తారు. కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి మన రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ వీళ్ళతో పాటు రాష్ట్ర శాసనసభలు కూడా అంటే ఎమ్మెల్యేలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారండి. కానీ ఇక్కడ రాజ్యసభలో మాత్రం రాష్ట్ర శాసనసభ సభ్యులు, ఎమ్మెల్యేలు పోటీ చేయరండి. అంటే ఎలక్షన్లో వెళ్ళి ఓటు వేయరు. ఎందుకోసం అంటే రాజ్యసభ అంటేనే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వెళ్ళి రాజ్యసభ చైర్మన్కి మనం ఓటు వేయాలనుకుంటాం కదండి. అందుకోసం ఇక్కడ రాష్ట్ర శాసనసభ్యులు రారండి. అంటే లోక్సభ మెంబర్స్లో నామినేటెడ్ మెంబర్స్ అయితే వస్తారు, రాజ్యసభ నామినేటెడ్ మెంబర్స్ వస్తారు, కానీ రాష్ట్రంలో ఉన్న శాసనసభ సభ్యులు మాత్రం రారండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డిఫరెంట్ ఏంటి అంటే రాష్ట్రపతి ఎన్నికకి ఉపరాష్ట్రపతి ఎన్నికకి మధ్య తేడా ఏంటి అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే అప్పుడు ఎవరెవరు అంటే వీళ్ళకి పార్టిసిపేట్ చేస్తారు ఎన్నికలలో అని చెప్పి అడుగుతారండి. ఇలా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 66 ఆర్టికల్. మనం చెప్పాము కదండి 66 ఆర్టికల్లో ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి. అందులో 66(1) ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం గురించి చెప్పాం. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని చెప్పాం కదా. అలాగే 66(2) ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే మనం ఇందాక ఇక్కడ ఏం చెప్పాము, ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యేటప్పుడు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో ఉంటారని చెప్పాం. ఈ 66 ప్రకారం ఏం చెప్తున్నాము అంటే శాసనసభ సభ్యులు వీళ్ళెవరు పాల్గొనరాదు అని చెప్పాం. ఆ తర్వాత 66(3) ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికకు కావాల్సిన అర్హతల గురించి మనం చెప్పుకుందాం. అర్హతలు ఏంటి అంటే భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, ఆ తర్వాత లాభదాయక పదవులలో ఎక్కడ కూడా ఉండరాదు. అంటే ఒకవేళ లోక్సభ సభ్యుడు అయినా రాజ్యసభ సభ్యుడు అయ్యాడు అనుకోండి, ఆ సభ్యుడు అసలు ఉండకూడదు. అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎక్కడ కూడా మెంబర్ అయి ఉండకూడదు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నట్టయితే ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. ఎటువంటి లాభదాయక పదవులలో అతను ఉండకూడదు అని చెప్తున్నారండి. ఓకేనా. ఆ తర్వాత యాక్చువల్గా అయితే అప్పుడు వీళ్ళకి వచ్చేసి లోక్సభ రాజ్యసభ కలిసి ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఉభయ సభలకు కలిసి పార్లమెంట్లో ఎన్నుకునే వాళ్ళండి. కానీ దీన్ని మనం 11వ రాజ్యాంగ సవరణ ద్వారా 1961లో ఏం చేశారండి అంటే యాక్చువల్గా అంటే ఉభయ సభల సంయుక్తంగానే ఎన్నికల గణం అనేసి ఒకటి చెప్పారండి. అంటే ఏక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా ఏర్పడేటువంటి ఎన్నికల గణం అని చెప్పారండి. అంటే ఇది కూడా ఒక రకంగా మనకి ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్టోరల్ కాలేజ్ లాగానే అని చెప్పారు. ఓకేనా. సరే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఓకేనండి, ఇప్పుడు మనము ఎన్నిక గురించి చెప్పుకున్నాం కదండి. ఉపరాష్ట్రపతి ఎన్నికతో పాటు కొన్ని షరతులు కూడా ఉంటాయండి. ఆ షరతులు ఏంటి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉండేటువంటి షరతులు ఏంటి అంటే అతని యొక్క డిపాజిట్ పత్రాన్ని 20 మంది సభ్యులు అంటే 20 మంది రాజ్యసభ 20 మంది లోక్సభ మెంబర్స్ బలపరచాలి అనమాట. అంటే వీళ్ళు ఆమోదం తెలిపాలి, అప్పుడైతేనే ఆ డిపాజిట్ అతనికి వస్తుంది అనమాట. డిపాజిట్ వస్తేనే అతను ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హుడు అవుతాడు. ఆ తర్వాత 67 ఆర్టికల్
67 ఆర్టికల్. సో 67 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి అంటే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత 67 ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం గురించి చెప్తారండి. పదవీ కాల పరిమితి. యాక్చువల్గా రాష్ట్రపతి పదవి యొక్క కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలేనండి. సరే, ఆ తర్వాత యాక్చువల్గా మరి మీకు ఒక డౌట్ రావాలండి. రాజ్యసభ యొక్క మనకి రాజ్యసభ యొక్క టర్మ్ ఎంత? అది శాశ్వత సభ అయినప్పటికీ 2/3 మెజారిటీతో కొంతమంది అంటే 6 years లేకపోతే శాశ్వతంగా ఉంటుందండి. 2/3 మెంబర్స్ ఎప్పుడు 2 years ఒకసారి రాజీనామా చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఉపరాష్ట్రపతికి 5 సంవత్సరాలు ఎందుకు పదవీ కాలం అని డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్గా రాష్ట్రపతితో పాటు ఇతనికి కూడా 5 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుందండి. ఇతను వచ్చేసి 67 ఆర్టికల్ ప్రకారం పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా. ఇతని యొక్క పదవీ కాలం తర్వాత ఇతని యొక్క రాజీనామాని ఏం చేయాలి అంటే, రాజీనామాని ఎలా చేస్తారు అంటే, ఇతను ఒకవేళ పదవీ కాలం నుంచి 5 సంవత్సరాలకైనా ముందే వెళ్ళిపోవచ్చు, లేకపోతే తర్వాత అయినా వెళ్ళొచ్చు. ఆ సమయంలో ఒకవేళ ఇతను రాజీనామా చేయాలని అనుకుంటే రాష్ట్రపతికి ఇతని యొక్క రాజీనామా పత్రాన్ని ఇవ్వాలండి. రాష్ట్రపతికి వచ్చేసి ఎట్లా ఇస్తాడండి అంటే 67A అనే ఆర్టికల్ ప్రకారం ఇస్తాడండి. అదేవిధంగా రాష్ట్రపతి కూడా రాజీనామా చేయాలనుకుంటే వచ్చి ఉపరాష్ట్రపతికి ఇవ్వాలండి రాజీనామా పత్రాన్ని. రాష్ట్రపతి వెళ్ళి రాష్ట్రపతి వచ్చేసి 56A ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతికి ఇస్తే, ఉపరాష్ట్రపతి వచ్చేసి 67A ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఇస్తాడండి. ఓకేనా? అంటే ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి యొక్క మనము పదవీ కాలం చెప్పుకున్నాం, షరతులు చెప్పుకున్నాం, ఎన్నిక చెప్పుకున్నాం. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామా పత్రం గురించి కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనము ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలు చెప్పుకున్నాము, షరతులు చెప్పుకున్నాం, అర్హతలు చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి కూడా చెప్పుకున్నాం. 67A ఆర్టికల్ ప్రకారం ఏమిటి అంటే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయవచ్చు అని చెప్పాం. ఆ తర్వాత 67B ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు అండి. ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు, ఉపరాష్ట్రపతి ఎలా తొలగించబడతాడు అంటే యాక్చువల్గా మహాభియోగ తీర్మానం అని చెప్పాం కదండి. రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానం ద్వారానే, అంటే ఇతనికి కూడా మహాభియోగ తీర్మానం ద్వారానే తొలగిస్తారండి. మహాభియోగ తీర్మానం అంటే ఒక నిందను వేయటం అనమాట. అతను ఏదైనా అవినీతి, లంచము ఏదైనా తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఒకవేళ అతను నిజంగానే తీసుకున్నాడా లేదా అని నిర్దోషికత్వాన్ని కూడా మనం తెలియజేసుకుని కూడా అవకాశం కల్పించాలండి. సో ఇలాంటి టైంలో యాక్చువల్గా అయితే తన యొక్క అంటే తొలగించే తీర్మానం ఏదైతే ఉందో దాన్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలండి. మొదటగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలండి. యాక్చువల్గా అదే రాష్ట్రపతి అనుకోండి, రాజ్యసభలో లోక్సభలో రెండిట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కానీ రాజ్యసభలో మాత్రం ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలండి. ఆ తర్వాత ఎందుకోసం అంటే యాక్చువల్గా రాజ్యసభ ఉపరాష్ట్రపతి అయినప్పుడు కూడా ఇక్కడ తొలగింపు తీర్మానం పెట్టాడు అనుకోండి, అయినప్పటికీ కూడా రాష్ట్రపతి అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క పదవీ కాలం ముగిసేంత వరకు కూడా అతను అలాగే ఉంటాడు. ఒకవేళ ఈ ఇక్కడ పెట్టిన మహాభియోగ తీర్మానం ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడు అతను పదవి నుంచి తొలగించబడతాడు. కానీ ఈ మహాభియోగ తీర్మానం అనేది ఎప్పుడైతే సక్సెస్ కాదో అప్పుడు ఇతను పదవిలో కొనసాగుతాడు. ఆ తర్వాత ఇప్పుడు రాజ్యసభలో ఇతను మెంబర్ కాబట్టి, రాజ్యసభ అధ్యక్షుడు కాబట్టి, యాక్చువల్గా చైర్మన్ కాబట్టి ఖచ్చితంగా అతని గురించి జరిగే ఎన్నికలప్పుడు కూడా ఉంటాడండి. కానీ ఓటు మాత్రం నిర్దేశక ఓటు వేయడండి. యాక్చువల్గా ఇప్పుడు లోక్సభ స్పీకర్కి నిర్ణాయక ఓటు ఉంటుందండి. అంటే ఇక్కడ వచ్చేసి ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి టై పడింది అనుకోండి, ఆ క్షణంలో ఏం చేస్తాడంటే నిర్ణాయక ఓటు వేయడం జరుగుతుందండి. అదేవిధంగా అప్పుడు అతను ఎన్నికకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓటు వేయకూడదండి. ఓకేనండి. అలాగే ఇతని యొక్క ఎన్నికలు జరిగేటప్పుడు యాక్చువల్గా ఇతనికి ఆ మహాభియోగ తీర్మానం ప్రకారం తొలగించాలంటే ఆ తొలగింపు తీర్మానము ఎట్లా ఉండాలి అంటే ఒక 14 రోజుల ముందే నోటీస్ పంపించండి. అంటే మీరు ఇలా అవినీతిని ఎదుర్కొంటున్నారు కాబట్టి మీకు 14 రోజుల్లో మీకు ఒక నోటీస్ పంపిస్తున్నామని చెప్పి నోటీస్ పంపించాలండి. ఓకే, అంటే ఎప్పుడైతే మనం నోటీస్ పంపిస్తామో ఆ క్షణం నుంచి వీళ్ళు అప్పటి నుంచి సిద్ధంగా ఉంటాడు అనమాట. అంటే ఎందుకోసం సిద్ధంగా ఉంటాడు అంటే అతని యొక్క మహాభియోగ తీర్మానం అతను నిజంగా తప్పు చేశాడా లేదా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్పాము కదండి. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి యొక్క అర్హతల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం చెప్పుకున్నాం, ఉపరాష్ట్రపతి రాజీనామా చెప్పుకున్నాం, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి తొలగింపు కూడా చెప్పుకున్నాం కదండి.
ఆ తర్వాత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లేని సందర్భంలో రాష్ట్రపతిగా కూడా ఉంటాడని చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ ఏంటి అంటే 68 ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ఇప్పుడు రాజీనామా అయిపోయింది, ఎన్నిక అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, తొలగించడం కూడా జరిగిపోయింది కదండి. తొలగించిన తర్వాత మళ్ళీ కొత్తగా మనకు ఒక రాష్ట్రపతి కావాలి, అంటే మీరు ఉపరాష్ట్రపతి కావాలి. అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిపోయిన తర్వాత తొలగించబడిన తర్వాత నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం, నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవటం అంటే నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం అన్నారు కదండి. అంటే మళ్ళీ కొత్తగా ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు అప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి ఈ కొత్త ఉపరాష్ట్రపతి వచ్చేంత వరకు కూడా ఇతను పాత ఉపరాష్ట్రపతి అయితే కొత్త వ్యక్తి వచ్చేంత వరకు కూడా పదవిలోనే ఉంటాడండి. అంటే ఏం చేయాలంటే ఈ పాత వ్యక్తి పదవిలో ఉండగానే కొత్త వ్యక్తి యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మనము అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఆ తర్వాత యాక్చువల్గా ఉపరాష్ట్రపతి ఎన్ని సంవత్సరాల పదవిలో ఉండాలి, 5 సంవత్సరాలు అని చెప్పారు కదండి. ఎన్నిసార్లు అయినా తిరిగి ఎన్నిక కావచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎటువంటి లిమిట్ లేదు. చెప్పాను కదండి, రాష్ట్రపతి పదవికి కూడా ఎటువంటి లిమిట్ లేదు, అలాగే ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎటువంటి లిమిట్ లేదండి. యాక్చువల్గా ఉపరాష్ట్రపతి పదవి గురించి మన రాజ్యాంగంలో పెద్ద ఎక్కువగా లేదండి. అసలు ఉపరాష్ట్రపతి ఇన్ని సంవత్సరాలు ఉండాలని కూడా ఇక్కడ రాజ్యాంగంలో లేదండి. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే 69 ఆర్టికల్ అండి. ఈ 69 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి అంటే మన ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం అండి. ప్రమాణ స్వీకారం మనకు తెలుసు కదండి. ప్రమాణ స్వీకారం ఎన్నో ఆర్టికల్ అంటే యాక్చువల్గా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాము కదండి. లాస్ట్ వీడియోలో మనం రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్పుకున్నాం. అక్కడ అతను ఏం చేస్తాడంటే భారతదేశ పౌరుడైన నేను భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగంలోని శాసనాల పట్ల విధేయతను చూపుతూ ఆ విధేయతతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను అని చెప్పేది ఎవరండి అంటే రాష్ట్రపతి కదండి. అదేవిధంగా ఉపరాష్ట్రపతి కూడా అంటే అతని యొక్క శాసనాలను కానీ వేటిని ఉల్లంఘించరని చెప్పేసి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన ఉపరాష్ట్రపతి యొక్క పదవి గురించి మనము పార్లమెంట్లో ఎలా అంటే రాష్ట్రపతి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపరాష్ట్రపతి ఎలా వెళ్తాడో కూడా ఇప్పుడు చెప్పుకున్నాం అండి. సో నెక్స్ట్ వచ్చేసి 70 ఆర్టికల్ అండి. 70 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి యొక్క పదవికి గురించి అప్పుడప్పుడు ప్రత్యేక పరిస్థితులలో పార్లమెంటు కూడా ఉపరాష్ట్రపతి పదవి గురించి మాట్లాడడం జరుగుతుందండి. ఆ తర్వాత 71 ఆర్టికల్. 71 ఆర్టికల్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటి అంటే ఇంపార్టెంట్ 71 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి 71 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళ ఎన్నికలకు సంబంధించి ఏమైనా డిస్టర్బ్ అయింది అనుకోండి, అంటే గొడవలు వివాదాలు ఏమైనా జరిగినాయి అనుకోండి, ఈ వివాదాలను ఖచ్చితంగా పరిష్కరించవలసిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాలి. అంతేగాని ఏ కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదండి. ఆ తర్వాత 71(2) ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ అంటే సుప్రీంకోర్టు ఒక్కొక్కసారి రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ వాళ్ళ యొక్క పదవి చెల్లదు, మీ యొక్క ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది అనుకోండి, అయినప్పటికీ కూడా ఆ తీర్పు ఇవ్వకముందు ఎప్పుడైతే వాళ్ళు ఏమైనా చట్టాలు చేసింటారో వాళ్ళు అంతకుముందు చెప్పినవి చెల్లుతాయండి. ఆ తర్వాత 71(3) ప్రకారం ఏంటి అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి గురించి ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏం చేయాలండి అంటే 71(3) ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి మాత్రమే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి యొక్క పదవి అనేది నిర్ణయించడం జరుగుతుంది. అంటే రాజ్యాంగ నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలండి. అంటే నెక్స్ట్ వచ్చి ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు విధులు. ఉపరాష్ట్రపతి అధికారాలు విధులు. ఇప్పుడు మనకి రాష్ట్రపతికి కొన్ని అధికారాల విధులు ఉన్నట్టుగానే ఉపరాష్ట్రపతికి కూడా కొన్ని అధికారాల విధులు ఉంటాయండి. అవి ఏంటో చెప్పుకుందాం. ఉపరాష్ట్రపతి ముఖ్యంగా ఒక అధికారము ముఖ్యమైనది ఏంటి అంటే ఇతను రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటాడు. రాజ్యసభ చైర్మన్ అంటే రాజ్యసభ చైర్మన్ అంటే లోక్సభ స్పీకర్ ఎలాంటి వేత చేస్తూ ఉంటాడు లోక్సభకు, అలాగే రాజ్యసభ కూడా రాజ్యసభ చైర్మన్ అలాంటి విధులే నిర్వర్తిస్తుంటాడు అనమాట. అంటే రాజ్యసభలో ఉన్న మెంబర్స్ని కంట్రోల్ చేయడము, వాళ్ళ యొక్క నిర్ణయాలను తెలుసుకోవడము, వాళ్ళకు అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహించడము, ఆ సమావేశాలలో వాళ్ళు మాట్లాడేటప్పుడు
అడిగినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ని చెప్పడము కొన్ని సందర్భాలలో. కానీ ఇతనికి వచ్చేసి ఉపరాష్ట్రపతికి రాజ్యసభలో ఓటు వేసే హక్కు లేదండి. కానీ ఒకవేళ ప్రతిపక్షానికి అధికార పార్టీకి మొత్తంగా ఒకేసారి మనకి టై పడింది అనుకుందాం, ఆ టైంలో ఇతను నిర్ణాయక ఓటు వేసుకునే హక్కు ఉందండి. ఓకే, సరే. నిర్ణయపు ఓటు హక్కు ఉంది. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అంటే రాష్ట్రపతి అధికారంలో లేకపోతే రాష్ట్రపతి యొక్క పదవి బాధ్యతలను అలంకరిస్తాడని చెప్తున్నాం కదండి. అలాగే రాష్ట్రపతి పదవి ఎప్పుడైతే ఖాళీ అవుతుందో ఆ ఖాళీ అయిన క్షణం నుంచి 6 నెలల వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా అవుతాడు. రాష్ట్రపతి అయిన తర్వాత ఏమవుతుందండి అంటే ఉపరాష్ట్రపతి ఎప్పుడైతే రాష్ట్రపతి అవుతాడో అప్పుడు 6 నెలల వరకు ఇతను రాజ్యసభ చైర్మన్గా కాకుండా ఎప్పుడైతే రాష్ట్రపతి అవుతాడో అప్పుడు రాష్ట్రపతి యొక్క జీతభత్యాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత 6 నెలలకు అంటే ఇక్కడ ఇతను 6 నెలలు పూర్తి అవుతుందనగానే ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలు మళ్ళీ ప్రారంభించడం జరుగుతుందండి. ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా అంటే ఈ క్షణంలోనే కాకుండా రాష్ట్రపతికి ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ రాష్ట్రపతి చనిపోయినప్పుడు కానీ ఒకవేళ కల్లోల పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రపతి అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ మనకి తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలు చెలాయించే వ్యక్తి ఎవరండి అంటే ఉపరాష్ట్రపతి అండి. ఆ తర్వాత ఇవే కాకుండా ఇతర అధికారాలు కూడా కొన్ని ఉన్నాయండి. అవి ఏంటి అంటే చాలా ముఖ్యమైన అధికారాలండి. మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయండి కదండి. సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఏంటి అంటే కేంద్రం యొక్క విశ్వవిద్యాలయాలండి. మన కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఇతను వచ్చేసి చైర్మన్ అండి. అంటే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ మొత్తానికి కూడా ఇతను ఒక చైర్మన్, ఇతని పేరు మీద కానీ అన్నీ జరుగుతాయండి. ఆ తర్వాత రాజ్యసభలో జరిగే ప్రతి ఒక్క అంటే ఏదైనా కానీ ఒక విషయము ప్రతి ఒక్కటి కూడా రాజ్యసభలో ప్రతి ఒక్క విషయం పైన ఉపరాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయండి. అంటే ఏ ఒక్క కార్యకలాపం జరిగినప్పటికీ కూడా ఉపరాష్ట్రపతి యొక్క పేరు పైననే జరుగుతుంది. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఇప్పుడు మనకి అవార్డు ఇస్తారు కదండి, భారతరత్న, మళ్ళీ పద్మభూషణ్, పద్మవిభూషణ్, అశోక చక్ర, పరమవీర చక్ర ఇలాంటి అవార్డులు వస్తాయి కదండి. ఈ అవార్డ్స్ మొత్తానికి అధిపతి ఎవరండి అంటే ఉపరాష్ట్రపతి అండి. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి అవార్డు ప్రకటించాలి అంటే అప్పుడు మనకు ఉపరాష్ట్రపతి యొక్క మనకి అనుమతి ఖచ్చితంగా ఉండాలండి. ఎప్పుడూ కూడా ఈ అవార్డుల యొక్క దానికి ఖచ్చితంగా అధిపతి ఎవరండి అంటే అవార్డులకి ఉపరాష్ట్రపతి. సో ఇలాంటి అధికారాలు కూడా కొన్ని ఉంటాయండి. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఇలాంటి అధికారాలే కాదండి, చాలా అధికారాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మనకు రాష్ట్రపతి అయితే అంబాసిడర్స్ని నియమిస్తారు, రాయబారులని. కానీ ఉపరాష్ట్రపతి అప్పుడప్పుడు మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం పక్క దేశాలకు వెళ్ళి అక్కడ పక్క దేశాలలో కూడా మన దేశం యొక్క కీర్తిని పెంచుతూ ఉంటాడు అనమాట. అంటే పక్క దేశంలో ఉన్నటువంటి అధికారులతో మనం మాట్లాడుతూ మన దేశం యొక్క సౌభాగ్యాన్ని అంటే మన దేశం యొక్క సిరి సంపదలను పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. అందుకేనండి ఇతని యొక్క టార్గెట్ ఏంటి అసలు ఆ ఉపరాష్ట్రపతి యొక్క మనకి భారతదేశంలో ఉపరాష్ట్రపతి యొక్క అవసరం ఉందా లేకుంటే లేదా భారత రాష్ట్రపతికి అయితే తప్పదండి, అతను నామమాత్రపు కార్య నివారణ అధికారండి. సరే, ఈ ఉపరాష్ట్రపతికి ఇంకా అనేక రకాల విధులు కూడా ఉన్నాయండి, వివిధ రకాల విధులు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే మనం చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు సందులు సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ఇతను వెళ్ళి చూసుకోవడం అవన్నీ అండి. సరే, ఈ విధంగా మనం ఉపరాష్ట్రపతి యొక్క అధికారాల విధుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత చూడండి ముఖ్యంగా ఏంటి అంటే మనకు యాక్చువల్గా అయితే మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరండి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి రాధాకృష్ణను మనకు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అండి. ఇతనే 2 సార్లు ఉపరాష్ట్రపతి అయ్యాడండి. ఆ తర్వాత జాకిర్ హుసేన్, ఆ తర్వాత వివి గిరి, తర్వాత పాఠక్, తర్వాత వీడి జెట్టి, ఆ తర్వాత హిదయతుల్లా. ఇలా రకరకాల మంది ఉన్నారండి ఉపరాష్ట్రపతులు, చాలా మంది ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ఎవరండి అంటే మనకు తెలిసిన వ్యక్తే ఎవరండి, వెంకయ్య నాయుడు గారు. అతను వచ్చేసి ఇప్పుడు సరేనండి ఈ ఉపరాష్ట్రపతి పదవి గురించి అంత గొప్పగా చెప్పుకున్నాం కదండి మనం. అంటే ఈ ఉపరాష్ట్రపతి పదవిని చాలా గొప్ప వ్యక్తులు గొప్పగా పోల్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మనకు అప్పుడు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని జరిగేసి 1954లో జరిగిందండి. ఆ క్షణంలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆ పంచశీల ఒప్పందానికి, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్కి, ఇలాంటి వాటికి కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి వాటిలో కూడా మన యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క సహాయం తీసుకున్నాడండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ సహాయం తీసుకున్నాడు అంటే అప్పుడే అర్థమవుతుంది కదండి ఉపరాష్ట్రపతి పదవికి ఎంత విలువ ఉంది అన్నది. సరే, ఈ విధంగానే చాలామంది ఉపరాష్ట్రపతిని చాలామంది గొప్పగా పొగిడారండి. ఏకంగా హెచ్వి కామత్ అనే వ్యక్తి ఎలా పొగిడాడంటే ఉపరాష్ట్రపతి మనకి అమెరికాలో ఉన్నటువంటి ఉపాధ్యక్షునితో పోల్చడం జరిగిందండి. సరే, ఆ తర్వాత ఇప్పుడు మన ఉపరాష్ట్రపతుల్లో ముఖ్యమైన వాళ్ళ గురించి చెప్పుకున్నామండి. అలాగే ఉపరాష్ట్రపతుల్లో కొంతమంది రాష్ట్రపతి అయ్యారండి. అంటే రాష్ట్రపతిగా చేసి కూడా ఉపరాష్ట్రపతులు ఉన్నారు, కొంతమంది ఉపరాష్ట్రపతి అయ్యి రాష్ట్రపతి అయినారండి. సరే, మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతి అయ్యి తర్వాత రాష్ట్రపతి అయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం అండి. మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కదండి. ఇతను వచ్చేసి ఉపరాష్ట్రపతిగా చేస్తూనే ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యాడండి. ఆ తర్వాత జాకిర్ హుసేన్ అండి. ఆ తర్వాత వివి గిరి, ఆ తర్వాత బిడి జెట్టి, ఇలా కేఆర్ నారాయణన్, ఇలా రకరకాల చాలామంది రాష్ట్రపతులు అంటే ఉపరాష్ట్రపతి పదవిని అలంకరిస్తూనే వాళ్ళు రాష్ట్రపతులు అవ్వడం జరిగిందండి. ఓకే, సరేనండి. ఇది చాలా చిన్న టాపిక్ అండి. ఉపరాష్ట్రపతి గురించి చాలా ఇంపార్టెంట్. ఈ ఉపరాష్ట్రపతి గురించి మనకు ముఖ్యంగా అడిగేది ఎలా అడుగుతారంటే అవార్డులు ఇచ్చేదానికి ఎవరు ముఖ్యంగా అధిపతి అంటే మనం ఏమనుకుంటాం, రాష్ట్రపతి ఏమనుకుంటామండి, కాదు, ఉపరాష్ట్రపతి. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్కి అధిపతి ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. ఇలా రకరకాల బిట్స్ అడగొచ్చండి. బిట్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఇతని అధికారాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఇతని యొక్క ఎన్నికలు అర్హతలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నామండి. సరే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము మనకు ఉన్నటువంటి నెక్స్ట్ ప్రధానమంత్రి, మంత్రిమండలి వీళ్ళ గురించి చెప్పుకుందామండి. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమా ఆన్లైన్ ఎడ్యుకేషన్.